పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. సరే, వ్యవస్థ పరంగా జరుగుతున్నట్టు అవినీతి మీద స్పందించినట్టు దాఖలు అనేక మంది ఉండొచ్చు, దాన్ని మనం తప్పుపట్టం. కానీ అందరం అవసరం అన్నప్పుడు మాత్రం అందరం ఏకమైనటువంటి సంస్థలు. దానికి గల కారణం మారుమూల ప్రాంతానికి కూడా ఇలా 556 మండలాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మారుమూల ప్రాంతానికి కూడా ఆర్యవైశ్య మహాసభ ఆనవాళ్ళు మూలాలు అక్కడ పడుతున్నాయి. కారణం ఏంటి అంటే ఎప్పుడో పెద్దలు పెట్టినటువంటి వ్యవస్థ వాళ్ళు నిర్మాణం చేసినటువంటి సంస్థలు. ఎప్పుడో ద్రవిడ ఆర్యవైశ్య మహాసభ, దాని తర్వాత నిజాం ఆర్యవైశ్య మహాసభ, దాని తర్వాత చెన్నై కేంద్రంగా జరిగినటువంటి మహాసభ, దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు వారు చేసినటువంటి త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం మనం అందరం కూడా చూసినాం. మలిదేశ ఉద్యమంలో పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకుని ఇలా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ. అన్ని సామాజిక వర్గాలకి లేదా అన్ని కులాలకు ఎంతో కొంత మేలు చేసినటువంటి తెలంగాణ ఆ కులాలకి ఎంతో మేలు చేసింది. కానీ మన ఆర్యవైశ్యులకు వచ్చే వరకు మన సంస్థలు, మన సంస్థలో ఉన్నటువంటి ప్రతినిధులు, పెద్దలు ఈ రోజు కూడా శూన్యం. 10 సంవత్సరాల నుంచి ఒకే ఒక అధ్యక్షుడు. మరి అదేందో నాకైతే తెలిసి సంస్థకు సంబంధించింది లేదా 19 ఏదైతే సొసైటీ యాక్ట్ ఉందో యాక్ట్ ప్రకారం 1905 ఉన్నటువంటి యాక్ట్ 1926, 1943, 19 లాస్ట్కి ఎన్ని యాక్ట్లు మార్చుకుంటూ వచ్చినటువంటి తర్వాత పూర్తి యాక్ట్ లో ఒక సాధారణమైనటువంటి కామన్ బైలా ఒకటి ఉన్నది. 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు కంపల్సరీగా మారాల్సిందే, జనరల్ బాడీ పెట్టాల్సిందే, జనరల్ బాడీలో కొత్త అధ్యక్షుడు ఎన్నుకోవాల్సిందే అనేది అది ప్రభుత్వం పెట్టినటువంటి బైలా. మీరు నేను పెట్టుకుంటే నడవదు. మనం అందరం కూడా కలిసి ఏదైనా చేద్దామంటే చెల్లదు. ఒకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చట్టం, ఒక జీవో ప్రకారము నిర్వహించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది పెద్దలు, నేను అందరికీ తప్పు పట్టట్లేదు, వాళ్ళది ఎందుకు జరుగుతుంది? భయానిగా లేదా ఇంకేదో ప్రభావం కూలబడుతున్నారా? నేను ఒక 2-3 అధ్యక్షులతో మాట్లాడినాను. అరే ఏంటన్నా నేను మాట్లాడంటే ఆయన సమాధానం ఏంటంటే, అన్నా నన్ను జిల్లా అధ్యక్షుడు చేసింది ఆయననే, నేను ఆయనకి తిరగబడలేదు. ఇంకొక ఆయన అన్నాడు, అన్నా నేను జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చినట్టు ఆయన వల్లనే నేను తిరగబడలేను అంటున్నాడు. అరే మేము ఎవరిని తిరగబడలేము. చట్టబద్ధంగా ఎవరైతే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చిన ఇదే నాయకుడు, అదే నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు కూర్చోబెడితే అయిపోయారా? కొత్త అయితే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక బయట పెట్టుకున్నారు. ఏమని? ఎవరైనా అధ్యక్షుడు 2 పర్యాయాలు మాత్రమే చేయాలి, 3వ పర్యాయం చేయొద్దు అన్నారు. మరి చెప్పిన వాళ్ళే ఇన్ని సంవత్సరాలు కొలుసాం, మళ్ళీ అది ఎందుకో వాళ్ళకి అర్థం కాని విషయం. ఇవన్నీ పక్కన పెడదాం. సరే, ఆయన అభివృద్ధి అన్నడా, లేదా మధ్యలో ఒక అంశం రాగానే కోవిడ్ వచ్చింది, దానివల్ల చేయలేకపోయినాం, లేదా ఈ మినిట్స్ రాసుకున్నాము, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, బిల్డింగ్ కి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి, అవంతా కూడా మనం సమకూర్చాలంటే వేరే సమర్థమైనటువంటి నాయకులని కొంతమంది ఆయన్నే ప్రలోభ పెట్టి రిక్వెస్ట్ చేసి ఆయన్నే ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఏమైంది? మార్పు ఈ 10 సంవత్సరాలు కలర్ కూడా మారలే. ఏంటి కలర్ కూడా మారలే. ఇక మరి ఇంకేం మార్పు వస్తుంది అంటే ఎవరిని ఆలోచించి వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. నేను అనేది ఒకటే, సరే మన కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నాడో ఆయన సమర్థవంతంగా చేసినప్పుడు ఇంకొక ఆయన క్యాప్టెన్షిప్ ఆలోచించాడు. తండ్రి పాత్ర ఉన్నటువంటి పెద్ద ఆయన కరెక్ట్ చేసిననుకో, ఏ మొహమాటం లేకుండా ఆయన చేసిననుకో, ఇంకొకరు ఆ పాత్రను ఆలోచించాల్సిన ప్రయత్నం చేయరు. ఎప్పుడైతే తండ్రి అసమర్థుడైతే ఆ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు లేదా 2వ ఆయన లేదా 3వ ఆయన లాస్ట్ 5వ ఆయన సమర్థుంటే ఎవరో ఒకరు ఆ కుటుంబాన్ని కాపాడుతుంటారు, ఆ కుటుంబాన్ని నిర్వహిస్తుంటారు. ఇవాళ మన కుటుంబం పెద్ద ఎట్లున్నాడా, మన కుటుంబం ఎట్లుందో మనకే తెలుసు. 20 ఏళ్ల నుంచి అన్నం, 15 సంవత్సరాల నుంచి కొట్లాడుతాం, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి కొట్లాడుతాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ అని అది నిన్ననో మొన్ననో ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం ఇచ్చింది. దానికి కూడా నిధులు ఇస్తారా ఇయ్యదా, ఏది మాట్లాడాలో ఒక బలమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు కావాలి. కానీ ఇలా బలహీనమైనటువంటి వ్యవస్థ ఉందంటే మన వైశ్వ వ్యవస్థనే ఉంది. మనం అడిగే పరిస్థితులు లేవు, మనం మాట్లాడే పరిస్థితులు లేవు. నిజంగా చెప్తా ఉంటే కారణం ఎవరో కాదు, మనమే. జరిగేటువంటి ఎలక్షన్ నిర్వహించుకున్నటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు ఖండించాలి? ఇంకో చిన్న లాజిక్ ఇక్కడ ఒకటి ఉంది. ఇందులో మహాసభకు సంబంధించిన వ్యక్తులు కోర్ కమిటీ సభ్యులు ఎవరు లేరు.
ఉన్నదా ఎవరైనా? ఉన్నదా ఎవరైనా? ఎవరు లేరు. కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నదంతా ఆయన మనుషులు. ఇప్పుడు ఒక కోర్టుని తయారు చేసుకున్నాడు అధ్యక్షుడైనటువంటి వ్యక్తి, ఆయన కొంతమందిని తయారు చేసుకున్నాడు. ఆయన ఎవరు చెప్తే ఆయన ఏం చెప్తే దానికి జై అనేటువంటి ఉన్నాడు. మరి జై అంటే ఎన్ని సంవత్సరాలు లాస్ట్ కి జై పరిస్థితి ఏమైంది? నేనేమంటున్నా, నియమంలో వచ్చేటువంటి సంస్థలు ఉన్నాయి కొన్ని, లేదా వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళంతా అభివృద్ధించండి. ప్రభుత్వంతో సమానం నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మనం 10 సంవత్సరాలు ఏం చేసాము? కోట్ల రూపాయలు ఎఫ్డీలు ఉన్నాయంటున్నాము. ఎవరి కోసం ఎఫ్డీలు? ఒక్కసారైనా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఒక మెరిట్ స్టూడెంట్ 100 రూపాయలు ఇచ్చినామనే సెమినార్ ఏర్పాటు చేసిరా? లేదా ఒక ఉత్తమ విద్యార్థికి ఏమైనా సన్మానం చేసినామా? లేదా చదువుకునే విద్యార్థికి చేసినామా?